వెళ్ళము అని కూర్చున్నటువంటి వాళ్ళు ఎంత తిప్పలు పడాల్సి వచ్చింది. ఎక్కడ ఎందుకు దేవినేని అవినాష్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున పాపం ఎంపీగా చేశాడు, వాళ్ళ నాన్న చెప్పాడు కదా అని. వాళ్ళ నాన్న కమిటెడ్ గా ఉన్నాడు, ఆయన కమిటెడ్ గా ఉన్నారు కాంగ్రెస్ తరఫున. తర్వాత ఇటు పార్టీ మారడానికి తెలుగుదేశంకి రావడానికి ఎంత తిప్పలు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తెలుగుదేశంలో కూడా అట్టాగా గతి లేక వచ్చారు అన్నటువంటి కోణంలోనే కదా ఇవ్వకుండా సీటు వదిలేసింది, చివరికి తీసుకెళ్లి గుడివాడ దోసేసింది, ఆ తర్వాత తీసుకొచ్చి ఇటుకు పంపించింది. కాబట్టి ఆ వ్యవహారాలు అట్లాగే ఉంటాయి వాళ్ళది. సూటి అంటే ఒకసారి మనం ఇప్పుడు రాధా పరిస్థితి చూడండి, ఏమైపోయాడు వంగవీటి రాధా, పోటీ చేయకపోతే క్రిందసారి చేయలే, ఈసారి ఇంకేముంది దిక్కు. కానీ ఇంకా జరగాల్సిన మార్పులు, రావాల్సిన సీట్లు ఒక రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం కానీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం కానీ, లేదంటే నరసాపురం ఎంపీ క్యాండిడేట్ గా ఉన్న శ్రీనివాస్ వర్మను ఉంచుతారా మారుస్తారా అనే విషయంలో కానీ ఏంటి థర్డ్ ఎంపైర్ దగ్గర డెసిషన్ పెండింగ్ అన్నట్టుగానే ఉందా ఇప్పుడు ఆ సిచ్యువేషన్? అంటే వాళ్ళ కూటమిలో అది చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం. అది సాగతీయటం అనేది ఆయన గుణం. సూటిగా స్పష్టంగా చెప్పేసేసి దానివల్ల వచ్చేటటువంటి రెబలిజమా నెగిటివిటీనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి లీడర్ అనేవాడు. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండి కార్యకర్తను కన్ఫ్యూజన్ లో ఎందుకు పెట్టాలి, కింద నాయకుడిని ఎందుకు కన్ఫ్యూజన్ లో పెట్టాలి? ఎప్పుడు ప్రతి ఎలక్షన్ లో ఇదే కన్ఫ్యూజన్ గేమ్ ఆడతాడు. కన్ఫ్యూజన్ లో ఉండే రాజు గారిని పార్టీలో చేర్చుకున్నారా? అంతే కదా, క్లారిటీతో చేర్చుకున్నారా? క్లారిటీతో చేర్చుకునేటట్టయితే కనుక ఎప్పుడో ముందే అనౌన్స్ చేసేయాలి సీటు ఆయన కోసం ఆపి. కన్ఫ్యూజన్ ఆయన కన్ఫ్యూజ్ అవుతూ నాయకులు కన్ఫ్యూజ్ చేస్తాడు చంద్రబాబు గారు, లేదా అతి మొహమాటం అనుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. రఘురామకృష్ణరాజు గారికి ఎటువంటి మాట ఇవ్వకుండానే కండువా కప్పేశారంటారా? రఘురామకృష్ణరాజు